హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బగారా రైస్ తింటే ఎలా ఉంటుంది? అందులోకి మంచిగా మసాలా దట్టించిన నాటుకోడి పులుసు తింటే ఇంకెలా ఉంటుందంటారు? కళ్ళల్లోంచి, ముక్కులోంచి నీళ్లు రావాల్సిందే. నాకైతే ఈ చల్లటి వాతావరణంలో నాటుకోడి పులుసు, బగారా రైసు తినాలని ఉంది. నాటుకోడి పులుసులో పుల్లటి మామిడికాయ ముక్కలు వేసుకొని ఎప్పుడైనా తిన్నారా మీరు? ఈరోజు మన స్పెషల్ నాటుకోడి పులుసు అదే వండుతున్నాను నేను. ఇక మొదలెడదామా? ధనియాలు 2 స్పూన్లు, గసాలు 1 స్పూను, ఎండు కొబ్బరి ఒక 50 గ్రాములు, లవంగాలు 10, చెక్క 2 ఇంచులు, 4 యాలక్కాయలు, 4 పెద్ద ఉల్లిపాయలు, ఒక 20 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 50 గ్రాములు వెల్లిపాయలు, ఒక 100 గ్రాముల అల్లం, ఒక మామిడికాయ తీసుకున్నానండి. ఇందులో సగం ముక్క వరకు నాటుకోడి పులుసులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం నాటుకోడి పులుసు, బగారా రైస్ చేసుకుందాం. ముందుగా అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, లవంగాలు, యాలక్కాయలు, చెక్క, ధనియాలు, గసాలు పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ కూరని శుభ్రంగా కడుక్కుని నాటుకోడి పులుసు సిద్ధం చేసుకుందాం. నాటుకోడి పులుసు కారంగా ఉంటే చాలా బాగుంటుంది. 3 స్పూన్లు కారం వేస్తున్నాను నేను. అలానే 2 స్పూన్ల ఉప్పు, ఒక స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, శనగ నూనె 2 స్పూన్లు, మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఈలోపు బగారా రైస్లోకి, నాటుకోడి పులుసులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, మామిడికాయ ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి చిటపటలాడటం ఆగాక కూర మొత్తం వేసి దానిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలా సర్దుకుని ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేద్దాం.
ఒకసారి మూత తీసి 2 రెబ్బల కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఇంకో స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకుని 50 గ్రాముల నెయ్యి, కొంచెం శనగ నూనె, వేడివేడిగా ఉన్న నెయ్యిలో 2 పలావ్ ఆకులు, 10 మిరియాలు, 4 యాలుక్కాయలు, 5 లవంగాలు వేసి ఒకసారి కలిపి ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని కలుపుకుందాం. ఇవి వేగాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని 50% వేయించుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని 1 నిమిషం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకుని కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు లెక్క ఎసరు పోసుకుందాం. ఒకసారి పులుసు కూడా చూసుకుందాం. నాటుకోడి కదా, అంత తొందరగా ఉడకదు. కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. బగారా అన్నానికి ఎసరు వచ్చేలోపు 1 నిమ్మకాయ పిండుకుందాం. ఎసరు ఇలా పొంగుతూ తెరలేటప్పుడు బియ్యాన్ని వేసుకుని ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకుందాం.
ఒక 10 నిమిషాలకి ఇలా దగ్గరైనట్లు ఉంటుంది. ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి పలుకు ఉందో మెత్తగా ఉందో చూసుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేద్దాం. ఇప్పుడు మూత తీస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది చూడండి. ఇంకొంచెం ఫ్లేవర్ పెంచడానికి 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా అలా పైన వేసుకుని స్టవ్ ఆపేసి మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు 90% కూర ఉడికాక మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే మంచిగా మగ్గిపోతాయి. ఆ తర్వాత గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పులుసుకు పడుతుంది. ఇంకా చివరిలో కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ. ఇంకా లేట్ ఎందుకు, వేడివేడిగా ఉన్నప్పుడే ఒక పట్టు పట్టేయడమే. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.